హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో మీషోలో వైరల్ అవుతున్న హార్ట్ స్పెషల్ గౌన్స్ అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ అడిగిన సమ్ రివ్యూస్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ ado లెట్స్ స్టార్ట్ మీషో డ్రెస్ హాల్. వెస్ట్రన్ వేరే కాదు, మామూలుగా కూడా ఎథ్నిక్ వేర్ కూడా సంథింగ్ చూపిపోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ ado లెట్స్ స్టార్ట్ వీడియో. మీరు కొత్తగా నా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్, ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. బై ది వే, నేను ఒక అరోమాథెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ కావాలన్నా, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలన్నా తప్పకుండా ఇంట్లో నుంచి ఈ రోజే కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా, మీరు ఇంట్లో ఉండి చేసేటట్టు అండ్ మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను వేసుకునే బ్యూటిఫుల్ డ్రెస్కి మ్యాచింగ్ అని నేను ఈ మల్టీ కలర్ది ఇయర్ రింగ్స్ యుబెల్ అనే బ్రాండ్ నుంచి తీసుకుని పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ అనమాట. నేను ఇంతకు ముందు చూపించాను మీకు, చాలా బాగుంటుంది. అండ్ టాజల్స్ కూడా ఇచ్చారు మల్టీ కలర్వి. అండ్ హ్యాండ్ దగ్గర కూడా వచ్చేసి ఇలాగే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ చూసారా, ఇదొక ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట లేస్ టైప్లో. అండ్ కింద డ్రెస్ అండ్ దానికి మ్యాచింగ్గా మీకు తెలుసు కదా స్మార్ట్ పింక్ వాచ్ నాది. అండ్ ఇది నేను పెట్టుకున్నాను, దట్స్ ఇట్. సో ఇది వచ్చేసి నా లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గౌన్స్ చూపించేస్తాను. బాగా ట్రెండ్ అవుతున్న గౌన్, వైట్ గౌన్ మీ అందరికీ కూడా తెలుసు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది చాలా క్రేజీగా నడుస్తుంది. సో ఇది వచ్చి దీనికి మంచి మల్టీ కలర్ ఇలాంటి చున్నీ ఇచ్చారనమాట. నేను సైడ్కి వేసుకున్నాను, విత్ టాజల్స్ ఇచ్చారు. ఇప్పుడైతే నేను ఓపెనింగ్ చేసేస్తాను, మీ ముందే చూడొచ్చు మీరు. సో ఇదైతే చాలా బాగా మనకి ఇలా ప్యాకింగ్ చేసి పంపించారండి. ప్యాకింగ్ మనకి బ్యాగ్లో కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇట్లా హార్ట్ షేప్లో వచ్చిందనమాట గౌన్. అయితే చూద్దాం ఓపెన్ చేసి ఎలా వచ్చిందో ఏంటో. వావ్, సూపర్ ఉంది గౌన్ అయితే. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ చూసారా లవ్ షేప్లో ఎలా వచ్చిందో. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వీనెక్ లాగా వచ్చింది. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది, వీనెక్ స్టైల్లో వచ్చిందనమాట. అండ్ మంచి పఫ్ స్లీవ్స్ అనేవి ఇచ్చారు. మంచి పఫ్ స్లీవ్స్ అనేవి ఇచ్చారు. చూడొచ్చు పఫ్ అనేది మీకు ఎలా ఉందో కనిపిస్తుంది కదా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్ అనేది వచ్చింది. చాలా బాగుంది ఎలాస్టిక్ అనేది, మీరు చూడొచ్చు. అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుంది. హార్ట్ షేప్ అంతా కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ అనుకుంటున్నాను నేను. ఇది చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. కాకపోతే కొంచెం ఐరనింగ్ అవసరం అవుతుంది దీనికైతే. అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇదైతే నేను ఎం సైజ్లోనే తీసుకున్నానండి, ఎమ్. అండ్ చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇక్కడ వరకు అయితే మనకి మొత్తం ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రెస్ లాగా వచ్చింది. మొత్తం కూడా గేరా వచ్చింది ఇలాగా, అది ఎక్కువ గేరా లేదు. మామూలుగా మనకి గౌన్స్కి ఎట్లా వస్తుందో అలా వచ్చింది. అండ్ లోపల ఎంతవరకు లైనింగ్ ఉందో చూద్దాం. లోపల కింద వరకు కూడా లైనింగ్ ఉందండి, చాలా బాగుంది. వైట్ది ఇచ్చేసారు, మొత్తం వైట్ మీద రెడ్ అండి డాట్స్ అయితే. అండ్ బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఇది ఏంటంటే మనకి గౌన్ లాగా కింద వరకు వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా వేసుకోవచ్చు, అమ్మాయిలు కానీ ఎవరైనా మ్యారీడ్ ఉమెన్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కింద వరకు వచ్చేసింది, మీకు గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు. జస్ట్ మీరు వేసుకున్న షూ కానీ చెప్పులు కానీ కనిపిస్తాయి, దట్స్ ఇట్. చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ వచ్చేసింది. బ్యాక్ అయితే బ్యాక్ నుంచి మీరు చూడొచ్చు హార్ట్ షేప్ స్టైల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడంతా కూడా మనకి ఇలాగే వర్క్ అనేది రిపీట్ అయింది. ఇది బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు మీషోలో కూడా వచ్చాయి చాలా. అయితే ఇది ప్యూర్ కాటన్ అనమాట. బాగుంది అని మెటీరియల్ నేను రివ్యూ చేస్తున్నాను, ఆల్రెడీ రివ్యూస్ చూసి చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ గౌన్. మీకు గనక వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో హార్ట్ గౌన్ లేదు అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి, హైలీ రికమెండెడ్. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండ్ హార్ట్ షేప్ గౌన్స్ అనమాట. ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది చూపించండి అక్క, చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో అందుకని నేను రివ్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ గౌన్ అండి. ఇది ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ, అది కొంచెం అరౌండ్ 700 అలా ఉంది, ఎందుకంటే ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది మొత్తం జార్జెట్ మెటీరియల్, మీకు అర్థమవుతుందని కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఓపెన్ అయితే చేసేసాను. నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ రౌండ్ అనమాట.
అండ్ ఇక్కడ కూడా పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. ఇదంతా ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఉంది, చూడొచ్చు మీరు. అండ్ ఈ పర్పుల్ మీద వైట్ అన్నమాట, మీకు తెలుసు. అండ్ ఇక్కడ వచ్చి చిన్న ఫ్రిల్ లాగా ఇచ్చారు చూడండి, చిన్న అమ్మాయిలకి కుడతారు కదా ఫ్రాక్స్, అలాగే కుట్టారు. ఇక్కడ ఇంకొక ఫ్రిల్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి నార్మల్ వచ్చింది అనమాట. సో టోటల్లీ 2 స్టైర్ 3 స్టైర్ గౌన్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక ఫ్రిల్, ఇక్కడ ఒక ఫ్రిల్ ఇచ్చారు మధ్యలో. సో ఇది ఫిట్ అండ్ ఫ్లేర్ లాగానే ఉంది. ఇది కూడా నేను ఎమ్ ఆర్డర్ చేశాను, ఎమ్. లోపల లైనింగ్ కూడా బాగుంది, మామూలుగా సిల్క్ లైనింగ్ ఎలా ఉంటుంది అలాగే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫిట్ అండ్ ఫ్లేర్ గౌన్ కదా, ఇక్కడ నుంచి కింద ఫ్లేర్ ఎంత ఉందో చూద్దాం. మరీ ఓవర్గా లేదు, బాగుంది. వెస్ట్రన్ గౌన్స్కి ఎంత కావాలి మీడియంగా అలాగే ఉంది. అండ్ కింద వరకు కూడా ఇది లైనింగ్ అయితే ఉంది. నా హైట్కి నేను 5'3" అండి. నాకు ఎక్కడి వరకు వచ్చిందో చెప్తాను. ఇందాక గౌన్ కంటే పైకి వచ్చిందండి ఇది కొంచెం. అండ్ కాళ్ళ కింద వరకు వస్తుంది, ఆల్మోస్ట్ ఇంతే గ్యాప్ ఉందన్నమాట. నాకైతే షూ వేసుకుంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అట్లీస్ట్ సాక్స్ వైట్ పైన వేసుకుంటే గ్యాప్ అనేది కనిపించదు. చాలామంది ఇప్పుడు ఇలాగే వేసుకుంటున్నారు అనుకోండి. సో ఇది వచ్చేసి సెకండ్ గౌన్. మొత్తం కూడా మనకి ఇలాంటి హార్ట్ షేప్ వచ్చింది. హార్ట్ షేప్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, అందుకని నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట ఇది రివ్యూ చేయమని. సో అందుకని చూపిస్తున్నాను. సో ఇలా వచ్చింది. చాలా స్మూత్గా ఉందండి ఈ గౌన్ అయితే. అండ్ చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పఫ్ స్లీవ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో మొత్తం ట్రాన్స్పరెంట్ హ్యాండ్, బట్ ట్రాన్స్పరెంట్ లాగా లేదు, ఇది కనిపించట్లేదు ఈ కలర్ కాంబినేషన్ వల్ల. అండ్ చాలా స్మూత్గా ఉంది గౌన్ అయితే. అండ్ ఫిట్ అండ్ ఫ్లేర్ గౌన్ అనమాట, ఇలా వచ్చింది. అండ్ కింద వరకు కూడా మనకి ఫ్లేర్ అనేది ఎలా వచ్చిందో చూడొచ్చు మీరు, ఎంత ఫ్లేర్ వచ్చింది. సో బాగుంది ఫ్లేర్ కూడా. అండ్ లోపల లైనింగ్ చూసేద్దాం. లోపల లైనింగ్ కూడా బాగుందండి, సాఫ్ట్ లైనింగ్ ఉందన్నమాట. అండ్ మీరు చూడటానికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ చాలా సాఫ్ట్గా షైనీగా ఉంది, మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. హైలీ రికమెండ్ దిస్ గౌన్ ఆల్సో. ఇది కూడా నేను ఇండియన్ రాణి అంట, ఎం సైజ్లోనే తెప్పించాను, బట్ నాకు కొంచెం లూజ్ అనిపిస్తోంది, చూద్దాం. ఇక్కడైతే ఎలాంటిది ఏం లేదు, ఫిట్ అండ్ ఫ్లేర్ లాగానే ఉంది. అండ్ ఐ థింక్ ఇక్కడ మనకి కట్టుకోవడానికి ఇచ్చారు. ఇవి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మనం కట్టుకోవాలనిపిస్తే మనం ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. ఇవి ఓవరాల్గా ఇదైతే పైనుంచి కింద దాకా ఫ్రాక్ అండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇది నేను పర్చేస్ చేసిన సెల్లర్ దగ్గర రివ్యూ అనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ గౌన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ ఒక సబ్స్క్రైబర్ ఇది కూడా అడిగారు. ఇది వెస్ట్రన్ వేర్ కాదు, బట్ ఏంటంటే నేను వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ నేను చేస్తున్నాను కదా సిరీస్ రెగ్యులర్గా. సో అందులో పాటుగా ఇది కూడా మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను నేను దీన్ని. అండ్ ఇది సింపుల్గా ఇలా వచ్చిన వర్క్ అనమాట. చాలా మంది అడిగారు, సీక్వెన్స్ వర్క్ ఇలా వచ్చింది సింపుల్గా. అండ్ మనకి ఇలా వచ్చేసి అండ్ కింద కూడా మనకి అలియా కట్ వర్క్ తెలుసు కదా మీకు, అలా వచ్చింది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి చున్నీ వచ్చింది అండ్ ఇంకా డ్రెస్సే అనమాట. ఇందులో అయితే మనకి ప్యాంట్ అయితే ఏమీ లేదు. సో ఇది వచ్చేసి నేను రివ్యూ చేస్తాను. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. అండ్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ అనేది ఎలా వచ్చిందో చూడండి. సీక్వెన్స్ సంబంధించిన లేస్ అనమాట. ఇది ఇట్లా నెక్కి వేశారు అండ్ మధ్యలో ఇలా చిన్న పోట్లీస్ ఇచ్చారు. అండ్ మనకి ఇచ్చేసి అలియా కట్ లాగా మనకి ఈ లేస్ అనేది ఇక్కడ కూడా మంచిగా వచ్చింది. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇది మొత్తం జార్జెట్ మెటీరియల్ అనమాట, బాగుంది క్వాలిటీ వైజ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిట్ అండ్ ఫ్లేర్ మనకి.
అండ్ ఫ్లేర్ ఎంత వచ్చిందో చూపిస్తాను నేను మీకు. ఇంత ఫ్లేర్ వచ్చింది. అండ్ లోపల లైనింగ్ కూడా ఉంది, బాగుంది. సింపుల్గా ప్లెయిన్ కావాలి హల్దీకి ఫంక్షన్స్కి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారనమాట వాళ్ళు. ఈ ఎల్లో వచ్చేసి చాలా డీసెంట్ ఎల్లో అండి, ఇది చూడొచ్చు మీరు. చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది, ఓవర్గా ఉంటుంది ఈ కలరు. సో ఇది వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గౌన్ అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది ఫ్రాక్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. అండ్ చున్నీ చూసేద్దాం. చున్నీ వచ్చేసి మనకి ఇలా ఏదైతే సీక్వెన్స్ రన్ అయిందో అదే వచ్చిందనమాట. అండ్ మొత్తం చున్నీ మొత్తం ఇలాగే సీక్వెన్స్ అనేది ఇచ్చారు. అండ్ వెడల్పు కూడా చూడొచ్చు మీరు ఎంత ఉందో. అండ్ చున్నీ కూడా మనకి 2 మీటర్స్ అంతే ఉంది, 2.5 లేదు, 2.25 కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. సో సింపుల్గా ఇలా సైడ్కి వేసుకుంటాం కదా, అలా సరిపోతుంది అనమాట. మీకైతే పక్కకి వీడియో అయితే ఇచ్చేస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది అనమాట వీడియో. మొత్తం టోటల్ 4 గౌన్స్, 2 వెస్ట్రన్ గౌన్స్ అండ్ 3 వెస్ట్రన్ గౌన్స్ అండ్ 1 నార్మల్ గౌన్. సబ్స్క్రైబర్స్ అడిగారు ఇందులో 2 సపరేట్గా నాకు స్క్రీన్ షాట్ పంపించి దీన్ని రివ్యూ చేయండి అక్క అని అడిగారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరికైనా సరే మీషోలో కానీ ఎక్కడైనా సరే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఇలా ఎందులోనైనా మీకు రివ్యూ కావాలంటే తప్పకుండా చేస్తాను. ఏ ప్రోడక్ట్ అయినా మీరు అడగండి, వెంటనే మీకోసం నేను రివ్యూ చేస్తాను, హానెస్ట్ రివ్యూ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో ఇంతే. తప్పకుండా వీటిల్లో ఏది నచ్చింది, మీకు ఇంకా ఎలాంటి హాల్స్ కావాలి కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి, తెలుగు ఫ్యాషన్ వరల్డ్ అనమాట. మీరు సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది. అండ్ ఎందుకంటే ఒకటి హ్యాక్ అయిపోయింది నాది ఓల్డ్ ఇన్స్టాగ్రామ్. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మీ సపోర్ట్ నాకు తప్పకుండా అవసరము. సో అందరూ అక్కడ కూడా ఫాలో అవ్వండి. డిఫరెంట్ రివ్యూస్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా. సో సిరీస్ లాగా డైలీ అందులో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. వీటిలో ఏది నచ్చింది, మీ ఊరు పేరు, లైక్ నెంబర్, ఏజ్, ఎందుకంటే ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు నాకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకనే నేను పర్టికులర్గా అడుగుతున్నాను. ఇవన్నీ చేస్తేనే మీరు గివ్ అవేకి ఎలిజిబుల్. ఒకవేళ ఎవ్వరూ కనుక కరెక్ట్గా రాయకపోతే నేను అసలు గివ్ అవే ఇవ్వను. సో బీ కేర్ఫుల్. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఊరికే లైక్ నెంబర్ వేస్తే కాదు, మీ పేరు, ఊరు రాయండి, జస్ట్ ఏజ్ రాయండి. అండ్ తప్పకుండా మీకు ఏది నచ్చింది వీడియోలో అనేది కూడా మెన్షన్ చేయండి. సో ఈ చిన్న 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతాను అనుకుంటున్నాను. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.